హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ వడియాల రెసిపీ చూపిస్తున్నానండి. అవే సగ్గుబియ్యం వడియాలండి. ఈ సగ్గుబియ్యం వడియాలు తయారు చేసుకోవడానికి ఎలాంటి గంజి కాచుకోకుండా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఎంత మెతువుగా క్రిస్పీగా ఉన్నాయో. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పర్ల్ సగ్గుబియ్యం అండి, ఇలా పెద్ద సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అందులో ఉన్న స్టార్చ్ మొత్తం వెళ్ళిపోయేలాగా బాగా వాష్ చేసుకొని వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో లేకపోతే ఒక బౌల్లో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. ఇదే మెజర్మెంట్ ఫాలో అవ్వండి, మీకు వడియాలు అనేవి చాలా బాగా వస్తాయి. 4 కప్పుల నీళ్ళని బాగా మరలించుకోవాలి, బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇవి ఇలా బబుల్స్ వచ్చి బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని మనం సగ్గుబియ్యంలోకి యాడ్ చేసుకోవాలి. మరొకసారి చెప్తున్నానండి, 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మరిగించిన నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. మనం ఈవినింగ్ కనుక చేసుకుంటే మధ్యలో 1-2 సార్లు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆ వాటర్ మొత్తం బాగా పట్టుకోవాలి కదా సగ్గుబియ్యానికి. ఇలా మధ్యలో 1-2 సార్లు మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మనం ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ డే మార్నింగ్ మనకు చూసారా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది అండ్ బాగా సగ్గుబియ్యం కూడా సాఫ్ట్గా తయారైపోయాయి. ఇలా ఉండాలండి. ఒకవేళ మీ సగ్గుబియ్యం వాటర్ ఎక్కువ పీల్చుకోకపోతే ఆ వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసుకోండి. ఇలాంటి కన్సిస్టెన్సీలో పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి, కారం వేసుకోకుండా. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా మిక్స్ చేసుకోండి. ఆ సగ్గుబియ్యం మొత్తం ఇది అవ్వకుండా, ప్రెస్ అయిపోకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక థిక్ పాలిథిన్ కవర్ని తీసుకోవాలండి, లేకపోతే మీరు కాటన్ శారీనైనా తడుపుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా థిక్ పాలిథిన్ కవర్ పైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ సగ్గుబియ్యం బ్యాటర్ని ఒక్కొక్కటిగా, నేను ఎలా అయితే చేస్తున్నానో ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసేసుకోండి, ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం అన్ని వడియాల్ని కూడా పెట్టేసుకోవాలి. మనకిప్పుడు అన్ని వడియాల్ని పెట్టేసుకున్నామండి. ఇది 1 రోజు పాటు ఎండనివ్వాలి. ఫస్ట్ డే తర్వాత అండి, ఆ రోజు ఈవినింగ్ చూస్తున్నారు కదండి, మన సగ్గుబియ్యం వడియాలు బాగా డ్రై అయిపోయాయి. కొద్దిగా బ్యాక్ సైడ్ చూస్తే కొద్దిగా డ్రై అవ్వాల్సింది ఉంది. ఇంకొక రోజు డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని డ్రై చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకు 1 సంవత్సరం పాటు నిలవ ఉంటాయండి. ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటాయో కూడా చూసేద్దామండి. వేడి ఆయిల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ సగ్గుబియ్యం వడియాల్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన సగ్గుబియ్యం వడియాలు డబల్ ద సైజ్ అయ్యాయి, బాగా పెద్దగా పొంగాయి. ఇలా బాగా పొంగిన తర్వాత ఆయిల్లో నుంచి రిమూవ్ చేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం వడియాలు పప్పు, సాంబార్, రసం అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదండి ఎంత మెతువుగా సాఫ్ట్గా ఉన్నాయి. పిల్లలు అయితే స్నాక్స్ లాగా ఈజీగా తినేస్తారండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.